ఏ పాత మంచాలు ఇరిగిపోయిన చెత్త తీసుకెళ్ళి భోగిమంట వేసి భోగిమంట అది ఫోటోలు తీసి సరిపి పెట్టాను. శుభోదయం, అందరికీ నమస్కారం. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాచ శతం సంతాన్. 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు హాయిగా వదిలి శాంతియుతంగా సుఖృతంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. ఇది వేదం చెప్పిన మాట. నిన్ను నూరేళ్ళు సుఖంగా ఉండడానికి అనంతమైన విజ్ఞానం ఇచ్చేయలేరు. ఆ విజ్ఞానాలు మన సంస్కృతి సాంప్రదాయం, మన జీవన శైలి మనకు ఎంతో విజ్ఞానం ఇచ్చారు. ఎప్పుడైతే మనం సంస్కృతిని సాంప్రదాయాన్ని మర్చిపోతామో భారతీయులు మనుగడే ఉండదు. ఇంకా అందుకేంటంటే మన పాత సంస్కృతి సాంప్రదాయాన్ని మన నెక్స్ట్ తరానికి చెప్పడం కోసం మనం మర్చిపోయిన దాన్ని మనం ఎలాగో అయిపోయాం. మనం మర్చిపోయాం. మనం చేసే ఓపిక లేదు, చేద్దామన్న తీరిక లేదు. కానీ ఏంటంటే మన నెక్స్ట్ తరానికి మాత్రం అందించడం కోసం ప్రయత్నం ఇది. కాబట్టి ఆ ప్రయత్నం భాగంగా మనం సంక్రాంతి సంబరాలు. అలాగే ఏంటంటే సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ. పంటలన్నీ సంక్రాంతికి ఇంటికి చేరతాయన్నమాట. ఆ సందర్భంగా 4 రోజులు మనం భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అలా 4 రోజులుగా ప్లాన్ చేసి ఇది నెల ముందు నుంచి ఒక నెల పండుగ. ఇది సంవత్సరంలో అతిపెద్ద పండుగ. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చేసుకుంటున్నాం బాగా. నెల రోజుల పండుగ ఇది. దాన్ని మనం 3-4 ముచ్చట్లాగా కుదించేసుకున్నాం. 4 రోజులకు వచ్చాం. ఇప్పుడు 1 రోజు 2 రోజులు గంట 2 గంటల్లో మన పండుగ అయిపోతుంది. అలాంటి పరిస్థితులకు వచ్చాం. అంటే ఇందులో ఎంతో సైన్స్ ఉంది, ఎంతో జీవన శైలి ఉంది, ఎంతో విజ్ఞానం ఉంది. సో ఇలాంటివి చేస్తే మనకి పెద్ద పెద్ద జబ్బులు రాకుండా ఉంటాయి. ప్రకృతి సంస్కృతి సంక్రాంతి మన ఆశ్రమంలో జరుగుతుంది. కాబట్టి రేపే మనకి భోగి ప్రారంభం అవుద్ది. ఈ రోజుకి మనకి 70%, ఒక 70% మనం ఏమనుకున్నాం అవన్నీ చేయగలిగాం. 30% సాయంత్రం కల్లా పూర్తి చేస్తామన్నమాట. పాతకాలం 100 ఏళ్ళ వెనక్కి తీసుకెళ్ళి మనం అలాంటి పల్లెటూరుని తయారు చేయొచ్చు. ఆ ఉద్దేశంతో ఇక్కడ అలాంటి ఒక పల్లెటూరు తయారు చేస్తాం మనం. ఈ పల్లెటూరులో పండక్కి వచ్చే ఆహ్లాదంగా చేసే మనని ఆశీర్వదించే కళాకారులు జంగం దేవర, హరిదాసు, కొమ్ముదాసరి, గంగిరెద్దుల వాళ్ళు ఇలాంటి కళాకారులందరూ వచ్చి మనకి ఎంతో విజ్ఞానాన్ని అందిస్తారు. ఆ సందర్భంగా ఈ విలేజ్లో ఏంటంటే పొద్దున్నే మనం జంగం దేవరతో మొదలవుద్ది. జంగం దేవర అంటే శివస్వరూపం అనమాట. శివుడు మనల్ని ఆశీర్వదిస్తారన్నమాట. అండి మనందరం బాగుండాలి, మీరు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, పెద్దవాళ్ళు బాగుండాలి అని పాట పాడుకుంటూ శంఖం ఊది గంట మోగిస్తూ శంఖం ఊది వెళ్తారన్నమాట. అండి అలా హరిదాస్ అంటే విష్ణుమూర్తి స్వరూపం. అలా అందరికీ ఒక అర్థం ఉందన్నమాట. అండి అలా జంగం దేవర వచ్చిన ఏంటంటే ప్రతి ఇంట్లోనే పొద్దున్నే బియ్యం డబ్బులు పెట్టి బియ్యం వేస్తారన్నమాట. అలాగే హరిదాస్ వస్తే హరిదాస్కి అక్షయ పాత్రలో మనం బియ్యం వేస్తాం. హరిదాసు దీవించి వెళ్తారు. అలా ఆ కార్యక్రమంలో ఈ ఇళ్లలో మనం పొద్దున్నే రేపు తెల్లవారుజామున 3 గంటలకే మన జంగం దేవర రెడీ అవుతాడు. రెడీ ఆయన వస్తాడు. ఈ ఇళ్లలో అందరూ ఉంటారు. ఆ పాటలో ఎంతో అర్థం ఉంటుంది. మీరు అర్థం చేసుకుంటే అసలు మీకు డీజిల్ కాదు, బొరపాడు ఇవన్నీ. అసలు విషయం ఏంటంటే ఆ పాటలో ఎంతో అర్థం ఉంటుంది. ఇక మనం దానికోసం ఏర్పాటు చేసాం. అవన్నీ మనం అందరికీ మనం సంరక్షించుకోవచ్చు.